ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 114వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన బండను నీటి మొడుగ్గాను చెకుముకి రాతి బండను నీటి ఊటలగాను చేయువాడు. ఆమేన్. పరిశుద్ధ దేవుడు మరి బండ నుంచి నీటిని సృష్టించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఎంతో గొప్ప వాక్యము ఈ 114వ కీర్తన గ్రంథము. ఎందుకంటే భక్తుడు వివరిస్తూ ఉన్నాడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి అట్టి బానిసత్వము నుంచి విడిపించి అద్భుతమైన కార్యము ద్వారా నడిపించిన సంగతులను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆ ఐగుప్త ప్రాంతము నుండి వారు బయటికి వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైన ప్రజలు మరి మార్గములో నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాన్ని ఇక్కడ వివరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ 8 వచనములు కూడా ఎంతో గొప్ప అద్భుత కార్యాలను సూచిస్తూ తెలియపరుస్తూ ఉంది. మరి అదేవిధంగా 3వ వచనంలో చూస్తే, యోర్దాను నది వెనుకకు మళ్ళినప్పుడు యెహోషువ కాలంలో యోర్దాను నది నీరు ఆగిపోయి ఇశ్రాయేలు ప్రజలు తడిచిన నేలలో నడిచినట్టుగా వారు మరి ఆ విధంగా ప్రయాణము జరిగినట్టుగా ఇక్కడ భక్తుడు తలపోసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి సీనాయి పర్వతం యొక్క దేవుని ప్రత్యక్షతను చూచినప్పుడు భూమి కంపించి వణికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క అద్భుతాలను వివరిస్తూ భక్తుడు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సృష్టి అంతా దేవుని మహిమకు లోబడుతుంది, భయపడుతుంది, అట్టి అధికారమునకు విధేయత చూపిస్తుంది అంటూ భక్తుడు నెమరు వేసుకుంటూ ఉన్నాడు. మరి భూమి కూడా వణికింది అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమ, ఈరోజు సర్వ సృష్టి ఆయనకి లోబడుతూ ఉన్నప్పుడు ఆయన చేత సృష్టించబడిన మనము భయముతో వణుకుతూ ఉన్నామా లేదా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన బండ నుండి నీటి మడుగను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేసిన మహోన్నతుడైన గొప్ప తండ్రి. అలనాడు అరణ్యములో మోషే ద్వారా దేవుడు బండ నుండి నీరుని ప్రవహింపజేసి అద్భుతమైన కార్యాన్ని సూచించినట్టుగా నిర్గమాకాండములో మనము చూస్తున్నాం. మరి సంఖ్యాకాండములో కూడా చూసి ఉన్నాం. నీరు లేని ఎడారిలో దేవుడు బండ నుండి నీటిని తెప్పించినప్పుడు అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేసిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజల అవసరాలను తీర్చే దేవుడని ఆయన అలనాడే నిరూపించుకున్నాడు. ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యములు చేసి బానిసత్వములో ఉన్న వారిని విడిపించి నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో ప్రకృతి కూడా లోపడుతుంది. సముద్రాలు, నదులు, పర్వతాలు ఆయన ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఎదురయ్యే కఠినమైన రాతి బండ లాంటి పరిస్థితులను కూడా దేవుడు నీటి ఊటలుగా మార్చినట్టుగా మన యొక్క సమస్యలను కూడా సంతోషముగా మార్చగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన తన ప్రజలను రక్షించి నడిపించి వారి అవసరములు తీర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు నేను కూడా అలనాడు భక్తుల్ని బానిసత్వం నుంచి ఎలా విడిపించాడో ఈనాడు నిన్ను శ్రమల కొలిమిలో నుంచో, ఇబ్బందిలో నుంచో, బాధలో నుంచో, వేదనలో నుంచో విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన.
నీరు లేని ఎడారిలో దేవుడు బండ నుండి నీటిని ఇచ్చినట్టుగా అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలిగిన వాడిగా, అయా ప్రతి ఒక్క మానవుని అవసరము తీర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడిగా ఈరోజు నీవు నేను కూడా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటే తప్పక ఆయన మన అవసరతలు అక్కరలు తీరుస్తాడు. అలనాడు అద్భుతములు చేసిన దేవుడే ఈరోజు నా జీవితంలో అద్భుతములు చేయటానికి సిద్ధముగా ఉన్నాడని నమ్మి విశ్వసించి మనము ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదమును పొందుకునేలాగున సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.